వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లిలో రంజాన్ తోఫా వాహనాలను ప్రారంభించిన మంత్రి. పేద ముస్లింలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మహమూద్ అలీ. ఫిర్జాదిగూడలో కరోనా కేర్ సెంటర్ ఏర్పాటు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి మల్లారెడ్డి. చిత్తూరు జిల్లా చంద్రగిరి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు. ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి. ఆక్సిజన్ ను సమకూర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కోవిడ్ పీడితుల మరణాలపై మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన. కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపరచాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే పవిత్ర రంజాన్ మాసంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసే రంజాన్ తోఫా వాహనాలను నాంపల్లిలో వాక్స్ బోర్డు చైర్మన్ సలీం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు హాజరై రంజాన్ తోఫా వాహనాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ తోఫా మాసంలో బీదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి రంజాన్ తోఫా ఇస్తున్నారని అన్నారు. ఈరోజు హైదరాబాద్లో 400 మందితో ఈ బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 2 లక్షల జోడే ఉంది. ఇలా ఒకటి కుర్తా పైజామా, ఒక పెన్సిల్, ఒక సారీ ఉంది. ఈ మస్జిద్ ద్వారా పేదవాడికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా మంచి పని ఉంది. నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారికి, అందరూ మెంబర్స్కి, స్టాఫ్కి థ్యాంక్స్ చెప్తాను. कपड़ों का डिस्ट्रीब्यूशन हुआ गवर्नमेंट की तरफ से, और वक्फ बोर्ड हमारे वही साहब मेंबर और होम मिनिस्टर साहब और एमएलए हमारे एरिया के और हमारे ऑफिसर्स वक्फ बोर्ड के सब मिलकर ये डिस्ट्रीब्यूशन यहाँ से कर रहे हैं. गवर्नमेंट के बजट से ये अंजाम दिया गया कि केसीआर साहब, केटीआर साहब की तरफ से. और दूसरी बात ये है कि 800 मस्जिदों को दे रहे हैं. तेलंगाना और हैदराबाद मिला के 4.5 लाख कपड़ों का डिस्ट्रीब्यूशन है ये. और सीएम साहब दिल खोलकर जो है ना हर एक की ईद को जो है ना रमज़ान हो या दशहरा हो या कुछ भी हो, सीएम साहब की तरफ से कोई कमी नहीं रहती. हर एक को एक नज़र देख के जो है ना सीएम साहब काम करते हैं. और परसों ऑक्सीजन भी नहीं था तो सीएम साहब जो है ना ऑक्सीजन भी जो है वहाँ से चार्टर फ्लाइट नेवी का भिजा के जो है उसमें पूरे ट्रकों के ट्रक का जो है ना ऑक्सीजन मंगाए. नहीं तो ऑक्सीजन का शॉर्टेज था. सेंट्रल गवर्नमेंट उतना सीरियस लेके यहाँ पर उतना अहमियत दे दी. तो केसीआर साहब सीरियस लेके उन्होंने तबीयत ख़राब रहने के बाद भी जो है ना अल्लाह के करम से वहाँ से फ्लैटा भिजा के चीफ सेक्रेटरी और किटला राजेंद्र साहब को इंस्ट्रक्शन दे के बाहर से ऑक्सीजन हम लोग फ्लैटा भिजा के मंगा रहे. कोई स्टेट इतना फास्ट काम नहीं कर रहा. तो केसीआर साहब, केटीआर साहब उड़ीसा वगैरह से जहाँ से भी मंगा रहे, बाहर से मंगा रहे. और दूसरी बात ये है కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సువిశాలమైన 2 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సెంటర్ లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి కోసం ఉచిత చికిత్స, పౌష్టికాహారం వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండరాదని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనా 2వ దశ అత్యంత ప్రమాదకరమైనదని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్పొరేషన్లో పెద్ద ఎత్తున కోవిడ్ కేర్ సెంటర్ ఇక్కడ ప్రారంభించుకున్నాము. దీనికి మన గౌరవ మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా కమిషనర్ కానీ,
మా కార్పొరేటర్లు కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ, స్థానిక నాయకులు కానీ, పోలీస్ అధికారులు కానీ, వీళ్ళందరూ డాక్టర్ల బృందం కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ లాస్ట్ టైం ఏదైతే ఓపెన్ చేసుకున్నామో అదే మాదిరిగా ఇక్కడ వాళ్ళకందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా పేద ప్రజలు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరికన్నా ఇంట్లో ఒక్కరికి కరోనా వస్తే వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ఇక్కడ ఐసోలేషన్లో వచ్చి ఇక్కడనే వాళ్ళకు భోజనం కానీ, వేడి నీళ్ళు కానీ, పూటకు 3 పూటలకు టిఫిన్లు కానీ ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలతోటి వాళ్ళకి అందించే ప్రోగ్రామ్ చేసినాం. ఇంకా కొద్దిగా ఆక్సిజన్కి వచ్చినా కానీ పేషెంట్ ఆక్సిజన్ కూడా ఇక్కడనే పెట్టినాం. డాక్టర్లకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా ఏమైనా రెమెడిసిల్ కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా మా మల్లారెడ్డి హాస్పిటల్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి కూడా సపోర్ట్ చేసి ఇక్కడ ఏదైనా సీరియస్ అయిన పేషెంట్ని కూడా అక్కడ కూడా షిఫ్ట్ చేసి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేస్తాం. ఏది ఏమైనా ఈరోజు ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 బెడెడ్ హాస్పిటల్ తోటి ఈ యొక్క హాస్పిటల్ మనం నడుపుకోవాలనుకుంటున్నాం. కొద్దిమంది డాక్టర్లు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సేవ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ స్టాఫ్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, డ్యూటీ డాక్టర్లు కానీ అందరు నియమించి దాదాపుగా నెలకు 10 లక్షల పైన మన మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోటి మేము మొన్ననే ఒక తీర్మానం చేసుకొని వాటికి మున్సిపల్ నిధులతోటి నడిపేయాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు ఎవరికైనా నిజంగా ఇబ్బందిగా ఉండి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ యొక్క మా ఫిర్యాదుగూడ కార్పొరేషన్లో ఈ ఐసోలేషన్ సెంటర్లో, ఈ కోవిడ్ కేర్ సెంటర్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చంద్రగిరి ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన కోవిడ్ సేవలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులు వారంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలపై ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నాయన్న కూర్చోండి కూర్చో. దేశంలో విషమ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధానిలో ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆక్సిజన్ను సమకూర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. తిరుపతి నగరపాలక సంస్థలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేదని ఆయన మండిపడ్డారు. తిరుపతిలో టెస్టుల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా నిర్లక్ష్యమైందని చెప్పారు. బీజేపీ మద్దతుతోనే జగన్ తిరుపతిలో దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ కుట్రలకు పాల్పడుతుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ పరిస్థితులు విషమంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రాణవాయువు లేక ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధానిలో ప్రాణవాయువు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రాణవాయువు అంటే ఏంది? ఇదేమన్నా విచిత్రమైందా? కాదు, మన ఇక్కడ కూడా ఉంది ఆ ప్రాణవాయువు.
దానికి చిన్న సౌకర్యం చేసి ఉష్ణోగ్రతల్లో మార్పు తీసి ఒక సిలిండర్లో గ్యాస్ సిలిండర్లో పెట్టినట్టుగా పెట్టడమే ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్. దాన్నే ప్రాణవాయువు అంటారు. ఈ చిన్న కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేక వెనకబడిపోయినాయి. ఈ ప్రాణవాయువు అనేది చిన్నపిల్లల ఆసుపత్రుల్లో చిటికి నేలతో నేను పెట్టించాను. చాలా చిన్న స్వల్పమైన విషయం. అవగాహన లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. ఆక్సిజన్ లేదు, మరి మందులు లేవు. 3,000 రూపాయలు చేసే రెమిడిసివిర్ అనే ఇంజెక్షను 40,000 అమ్ముకుంటున్నారు బ్లాక్లో. మందులు కొరత ఉంది, బెడ్లు కొరత ఉంది, మరి వ్యాక్సిన్ల కొరత ఉంది. మరి మార్చిలో కూడా స్థానం లేక క్యూలో ఉన్నారు డెడ్ బాడీలు. క్రెమటోరియంలో కూడా సిఫారసులతో లంచాలు ఇచ్చి క్రిమేషన్ చేయించుకునేటువంటి దుస్థితి ఢిల్లీలోను తిరుపతిలోను సంప్రాప్తించింది ఈరోజు. నేను చాలా దుఃఖంతో మీ ముందు మాట్లాడుతున్నా. ఈ విషయాలు చాలా దుఃఖంతో మాట్లాడుతున్నా. దీనికంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి విషమ పరిస్థితి రాకుండా ముందుగానే సర్దుబాటు చేసుకొని ఉండొచ్చు ప్రధానమంత్రి. నవంబర్ డిసెంబర్లోనే సంకేతాలు వచ్చాయి రెండో వేవ్ వస్తుందని. ఆ నవంబర్ డిసెంబర్లో ఈయన రాజకీయాలపైన ఆలోచన పెట్టాడు మోడీ. వెస్ట్ బెంగాల్లో ఎలా గెలవాలి, మరి అస్సాంలో ఎలా గెలవాలి, ఏ విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న దాంట్లోనే ఆయన ఆలోచన పెట్టుకోవడం వల్ల ఈ రెండో వేవ్ బాగా కొట్టేసింది. ఈరోజు చాలా వెరీ 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 బ్యాడ్ అని చెప్తున్నారు ఢిల్లీలో. బ్యాడ్ కాదు, వెరీ 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 బ్యాడ్. దేశ పరిస్థితులు బాగా లేవు. కోవిడ్ రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య సేవలు విస్తృతంగా మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సిహెచ్యు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కోవిడ్ సోకిన సామాన్యుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని సిహెచ్యు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి, వ్యాక్సిన్ వేయించుకోవడానికి అనేక పాట్లు పడాల్సి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పై రకరకాల ధరలు నిర్ణయించడం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమేనని పేర్కొన్నారు. తక్షణమే కోవిడ్ టెస్ట్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సరిగా వ్యవహరించట్లేదు. చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడికక్కడ టెస్టుల సంఖ్య పెంచాలి, వ్యాక్సిన్ పెంచాలి. మీరు ఒక విషయాన్ని గమనంలోకి తీసుకోండి. పోలియో వ్యాక్సిన్ ఎలా వేస్తారు? అది సార్వత్రిక వ్యాక్సినేషన్. అంటే ఆఖరికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జంక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. అలా వెయ్యాలి వ్యాక్సిన్ అంటే. వ్యాక్సిన్ ఆ రకంగా వెయ్యాలని కోరుతున్నాం. షార్టేజ్ ఉంది, అదనపు సరఫరా తెప్పించుకోవాలని చెప్పి కోరుతున్నాం. వ్యాక్సిన్ పేరు చెప్పి ఈ రోజున ఒక భయంకరమైన వ్యాపారం సాగేటట్టుగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్తో ఒక్కొక్క వ్యాక్సిన్కి 1,200 ఒక డోసుకి సరఫరా చేస్తాం అని బయోటెక్ వాళ్ళు ప్రకటించారు. ఈ 1,200 తోడు సర్వీసు ఛార్జీ మొత్తంగా 1,500. అంటే 2 డోసులు వేసుకునేటప్పటికి 3,000 ఖర్చు అవుతుందన్నమాట. ఇంత ఘోరమైనటువంటి భయంకర దోపిడీ, గోచీపాత కూడా ఓ శరీరం మీద మిగలకుండా దోచేసేటట్టున్నారు వీళ్ళందరూ కలిపి. మేము కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగాలేదు. కోవిడ్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ప్రజల పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. మనిషికో 10 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకోవాలి. దీనికి తోడు గవర్నమెంట్ ఏంటంటే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి అలౌ చేశారు. వాళ్ళు దోపిడీకి కేంద్రాల కింద తయారయ్యారు. ఆరోగ్యశ్రీని అలౌ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీతో వాళ్ళు చేయించుకోవట్లేదు.
నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ 5వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి వంటపాక సోమలక్ష్మి ప్రచారం నిర్వహించారు. తమ వార్డులో ఓటర్లు అందరూ తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజలకు అందరికీ 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. 5వ వార్డు జనవన కౌన్సిలర్ 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. వంటపాక సోమలక్ష్మిగా మీ ప్రజలందరికీ నేను నమస్కారం. మీకు ఏమన్నా కావాలనుకుంటే నేను చేసి పెడతాను. మీ ఓటు మా అమూల్యమైన సింహం గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. మోరీలైనా లైట్లైనా ఏదైనా చేపిస్తాం. ఓటు పాయింట్ పెడతాను. ఏది ఉన్నా కావాలంటే మీకు అండగా నిలబడతాను. మీ బాధలు తీర్చేస్తాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఇక్కడ తమ్ముడు శ్రీకాంత్ గారి తల్లిగారు 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది. వారి గెలుపు కోసం నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున వారం రోజుల నుంచి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా, ఏ గల్లీకి పోయినా కూడా సోమలక్ష్మమ్మ గారి విజయం ఖాయం. ఈసారి మేము సోమలక్ష్మమ్మ గారికి ఓటేస్తామని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తారు. ఇదివరకు చెయ్యికేసినాం 2 సార్లు, తర్వాత కారుకేసినాం. ఈసారి సింహం గుర్తుకేస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క వార్డు పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. సీసీ సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, నిరుద్యోగ సమస్య, వీధి దీపాల సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కేవలం ఈ ఎన్నికల రోజులలో మాత్రమే ఇక్కడ ఉంటారు. మిగతా రోజులలో వాళ్ళు ఈ వార్డులో ఉండేటోళ్ళు గారు. సోమలక్ష్మి గారు స్థానికంగా ఉండి, అమ్మ సోమలక్ష్మి అంటే పిలిస్తే పలికి వాళ్ళ ఇంటికి పనిచేసేటటువంటి వ్యక్తి సోమలక్ష్మి గారి కుమారుడు శ్రీకాంత్. దీన్ని బట్టి ప్రజలు ఇక్కడ బ్రహ్మరథం పడతారు. నకరేకల్లో అత్యధిక మెజార్టీతోని 5వ వార్డు కౌన్సిలర్ గెలవబోతారు. అదేవిధంగా నకరేకల్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తూ ఉన్నాం. దమ్మాయిగూడలో స్థానికులు ఆందోళనకు దిగారు. పూర్వం నుండి దమ్మాయిగూడ ఫారెస్ట్ లో ఉన్న పాత శ్మశాన వాటికలో దహన సంస్కరణలు జరిగేవి. అయితే ఫారెస్ట్ అధికారులు గోడను నిర్మించి రాకపోకలు నిలిపివేయడంతో ఈ ప్రాంతాన్ని శ్మశాన వాటిక లేకుండా పోయింది. దీంతో పాలకులు, అధికారులు శ్మశాన వాటిక నిర్మాణానికి కాలనీలోని సర్వే నంబర్ 530/5 నిర్మాణాలు చేపట్టారు. కాలనీలోని ఇళ్ల మధ్యలో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టవద్దని కాలనీ వాసులు అధికారులకు, మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రాజకీయ నాయకుల చొరవతో అధికారులు స్పందించడం లేదని ఆవేదన చెందిన కాలనీ వాసులు కలెక్టర్ను ఆశ్రయించారు. మహిళలు, చిన్నపిల్లలు తిరిగే కాలనీలో శ్మశాన వాటిక ఎలా పెడతారని కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రండి, నేను ఇక్కడ సన్షైన్ కాలనీ ప్రెసిడెంట్ని. శ్మశాన ఘాట్ గురించి ఎన్నో చర్చలు జరిగినాయి, ఎన్నో రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము మేము కలెక్టర్ దగ్గర. అక్కడ అయితే యాక్చువల్లీ ఈ శ్మశాన ఘాట్ వచ్చేసి అక్కడ ఆల్రెడీ 40 lakhs ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ డెవలప్ చేసింది ఫారెస్ట్ అవుట్ల దగ్గర ఈ రోడ్లో. ఆ తర్వాత మళ్ళీ బండ్లగూడలో ఇప్పుడు 1 crore rupees టెండర్ కాల్ చేసి అక్కడ కూడాను వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పారు మాకు. అలాంటప్పుడు వైస్ చైర్మన్ గారు చెప్పారు మాకు. అలాంటప్పుడు ఈ కాలనీ మధ్యలలో అంటే యూ మైట్ బీ అండర్స్టాండింగ్ ఎంత పొల్యూషన్ అవుతుంది. ఆల్రెడీ డంపింగ్ యార్డ్ ఇస్ దేర్. వీఆర్ సఫరింగ్ విత్ దట్. అండ్ డ్యూ టు డంపింగ్ యార్డ్ వాటర్ ఈజ్ పొల్యూటింగ్ అండ్ అట్మాస్ఫియర్ ఈజ్ పొల్యూటింగ్. సో ఇన్ దీస్ ప్రాసెస్ ఇఫ్ దే ఎరెక్ట్ దిస్ graveyard here, how far it will be helpful for the colony residents. That's my. అసలు ఆ పట్టణంగా పంచాయతీ తీర్మానం చేయాల్సినంత ఓవర్ నైట్ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం, మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ తీసుకొచ్చి శ్మశాన వాటికి పెట్టడానికి? ఇళ్ల మధ్యలో శ్మశాన వాటికి ఎక్కడైనా ఉంటుందా? ఎన్ని శ్మశానాలు ఉంటాయి? ఆల్రెడీ ఫారెస్ట్లో ఉన్నది ఇంతకుముందు ఉన్న పాలకులు అక్కడ కాలనీ వేస్తున్నారని చెప్పేసి మూవించారు. అది
అది మూయించారు, మళ్ళీ జవహర్ నగర్లో కట్టారు, మళ్ళీ బండ్లగూడలో ల్యాండ్ ఎక్వైరీ చేశారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అంటున్నారు. అసలు శ్మశాన వాటికి తప్ప మున్సిపాలిటీ వేరే ఏ పని చేయట్లేదు. ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉంటే అక్కడ శ్మశాన వాటికి పెడదామని ట్రై చేస్తున్నారు. అది పద్ధతి కాదు. దీనికి అన్నిటికీ మంత్రి గారు అండదండలు ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్తున్నారు. రాత్రికి రాత్రి ఇక్కడ ఇల్లు కట్టారు. దాని మీద ఎటువంటి యాక్షన్ ఇప్పటివరకు తీసుకోలే. కాబట్టి దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకుని ఇక్కడికి శ్మశాన వాటికి రాకుండా చేయాలని మా కాలనీ నుంచి మొత్తం తరపున అందరూ మేము కోరుకుంటున్నాం. దమ్మాయిగూడ విలేజ్ నుంచి ఇంతకుముందు కలెక్టర్ గారికి ఈ సర్వే నంబర్ పైన లెటర్ పెట్టారు కదా, ఇక్కడ శ్మశాన వాటికి కలెక్టర్ గారికి డిసెంబర్ 12th నాడు లెటర్ ఇచ్చాము, తీసుకున్నారు, అబ్జెక్షన్ చేశాము డిసెంబర్ నెలలో ఒకసారి. మళ్ళీ మొన్న 20వ తారీఖుని మా ప్రెసిడెంట్ గారి తరఫున మేము లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ ఎక్నాలజ్మెంట్ వచ్చింది, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఎంఆర్ఓకి ఇచ్చాం. కమిషనర్కి ఇప్పటివరకు ఇచ్చిన లెటర్లో ఒక్కదానికి కూడా ఎటువంటి యాక్షన్ లేదు, రిప్లై లేదు. రిప్లై ఇమ్మని చెప్పేసి మళ్ళీ మొన్న కూడా లెటర్ ఇచ్చాం కమిషనర్కి కూడా. అది ఇప్పటివరకు దాని మీద రెస్పాండ్ అవ్వాలి ఎవరు. ఈ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జరుగుతున్నది ఏంటి అసలు వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఓన్లీ శ్మశాన వాటికి కోసమే మున్సిపల్ కమిటీ ఉందా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పని చేసేది ఉందా? మిషన్ ద్వారా పెడతాము. ఏం పెట్టినా శ్మశానం అనేది ఇళ్ల మధ్యలో పెట్టకూడదు. అది లీగల్గా మెయిన్ డెవలప్మెంట్ ఏరియా సార్, ఇది డెవలపింగ్ ఏరియా. ఇది కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మేడిపల్లిలో సామాజికవేత్తలు ఎండీ మజర్ నాగరాజు ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం మజర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవాలంటే మాస్కులు ధరించాలని అన్నారు. రోజురోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరగడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇడికి రండి అందరు కలిసి. इधर देखो, इधर देखो. నమస్తే. ఈరోజు ఫ్రీ మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కారణం సెకండ్ వేవ్ కరోనా ఎంత డేంజరో అందరికీ తెలిసిన విషయమే. అయితే మనిషికి బాడీలో శ్వాస ఎంత ముఖ్యమో అదేవిధంగా ఈ మాస్క్ కూడా అంతే ముఖ్యం. ఈ మాస్క్ ఉండడం వల్లనే శ్వాసని ఆపుతుంది. అయితే వెనకట్లా పెద్దలు ఒక మాట అన్నారు, ఎక్కడ నీ డబ్బు, ఎక్కడ నీ ఆస్తి, ఎక్కడ నీ అమ్మ, నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు ఎవరు కూడా రారు. శ్మశానానికి పోతే ఆ నలుగురు కూడా ఈరోజు ఇంటి వాళ్ళే రావట్లేదు. అంటే కరోనా భయానికి మన వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నాం. దేనికోసం? ఈ కరోనా వల్ల. ఇడికి రండి అందరు కలిసి. ఇద్దరు
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామ సమీపంలోని వెంకటసాయి ఫార్బాయిల్ రైస్ మిల్ను టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన PACS ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్ యాజమాన్యం ధాన్యంలో తేమ, తాలు, కోత పేరుతో దిగుమతి చేసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు తనిఖీలు చేసి మిల్ను సీజ్ చేశారు. వెంకటంపేట పొద్దుగాల నిన్న మ్యాచర్ వచ్చింది, ఇవాళ మ్యాచర్ నిన్న 22 వచ్చింది, ఇవాళ 31 చూపుతున్నది. అదే తీసుకుపోయి మళ్ళీ మిల్లు కాడ చూపెడితే 18-19 వస్తున్నది మ్యాచర్. ఇక రైతులు ఏడ కూర్చుంటారు, వాళ్ళని ఎంతో దోపిడీ చేస్తారు. ఈడ మ్యాచర్ వస్తలేదంటే అని చెప్పి ఎండబెట్టి 15 రోజుల నుంచి ఈడ వస్తున్నారు. వాళ్ళు పొద్దుగాల SI సాబ్ వచ్చి అందరిని సంజాయించి చేస్తే అప్పుడు ఆడికి పోయి ఆ మిల్లులంతా ఆడ ఏకమయ్యి మాట్లాడారు. ఇంకా ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇక తీసుకుంటాం ఓనాటి సంచులు ఉన్నాయంటారు, ఓనాటి సంచులు లేవంటారు. వాళ్ళు వచ్చి సంచులు లేక వండుకోవాలన్నా ఈడ ఏముంటారు. ఈడ కొనమంటే ఏమంటారు, సన్నాలు కొనమంటారు. ఆడిపోతే దొడ్డొడ్లు ఈ పచ్చిగా ఉన్నాయి అంటాడు, అందులో తాలుందా అంటాడు. 12% తాలున్నా గవర్నమెంట్ కొనమని చెప్తున్నారు. ఎంత పర్సెంట్ తీసుకుంటారు మిల్లులో తీసుకుంటారంట? వాస్తవేనా? ఏది మిల్లులో పర్సెంటేజ్ అడుగుతారంట. పర్సెంటేజ్ సార్, కిలో దొబ్బుతున్నారు. కిలో 2 కిలోలు ఒక క్వింటాల్కు 2.5 కేజీలు పోతున్నది. అవి దొబ్బినట్టు కదా, తాలుంటేంది ఏది ఉంటే దానికి తాలు ఏంది రైతుకు చెప్పిండు. వెంకటంపేట పొద్దుగాల నిన్న మ్యాచర్ వచ్చింది, ఇవాళ మ్యాచర్ నిన్న 22 వచ్చింది, ఇవాళ 31 చూపుతున్నది. అదే తీసుకుపోయి మళ్ళీ మిల్లు కాడ చూపెడితే 18-19 వస్తున్నది మ్యాచర్. ఇక రైతు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలో రంజాన్ తోఫా వాహనాలు ప్రారంభించిన మంత్రి. పేద ముస్లింలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మహమూద్ అలీ. ఫిర్జాదిగూడలో కరోనా కేర్ సెంటర్ ఏర్పాటు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి మల్లారెడ్డి. చిత్తూరు జిల్లా చంద్రగిరి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు. ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి. ఆక్సిజన్ ను సమకూర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కోవిడ్ పీడితుల మరణాలపై మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన. కాకినాడలో CITU ఆధ్వర్యంలో ధర్నా. వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపరచాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.